తమిళనాడు సీఎం విజయ్ బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. 6 నెలల తర్వాత ప్రభుత్వ సంగతి చూస్తామని విపక్ష నేత స్టాలిన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కుట్ర సిద్ధాంతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రభుత్వాన్ని కూల్చేందుకు విపక్షాలు కుట్ర పన్నుతున్నాయని, తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఎరజూపుతున్నారని మండిపడ్డారు విజయ్. ఇప్పుడు ఆపరేషన్ మేఘాలయ తమిళనాట హల్చల్ చేస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ప్రాజెక్ట్ మేఘాలయ వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. అధికారంలో ఉన్న విజయ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పథకం రచించారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేసి పార్టీ విప్ కు వ్యతిరేకంగా ఓటు వేయించే ప్రయత్నం జరిగిందని వచ్చిన ఆరోపణలతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారానికి కేంద్ర బిందువు టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఎలైరాజా చేసిన ఫిర్యాదు. తనను కొందరు వ్యక్తులు సంప్రదించి అసెంబ్లీలో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారని ఆయన ఆరోపించారు. అందుకు ప్రతిఫలంగా 35 కోట్ల వరకు నగదు ఇస్తామని, భవిష్యత్తులో రాజకీయంగా కూడా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆరోపణల ప్రకారం ఈ మొత్తం ప్రణాళికను ప్రాజెక్టు మేఘాలయ అనే కోడ్ పేరుతో నిర్వహించినట్లు తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులను గుర్తించే పనితో పాటు ఫోన్ కాల్ రికార్డులు, డిజిటల్ కమ్యూనికేషన్, ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో యూట్యూబర్ తిరునావుక్కరసు ఐపీడీఎస్ అభిప్రాయ సర్వే సంస్థతో అనుబంధం ఉన్న వ్యక్తి పేరు కూడా ప్రస్తావనకు రావడంతో దర్యాప్తు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రహస్య ఆపరేషన్ కు మేఘాలయ అని పేరు పెడితే ఎవరికీ అనుమానం రాదన్న ఉద్దేశంతో అలా వ్యవహరించారు. తమిళనాడులో పేరు మేఘాలయ మోడలం వచ్చిందంటే ఈశాన్య రాష్ట్రాల్లో డిఫెక్షన్స్ అవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. పార్టీలు మారిపోతారు, అస్థిరత ఉంటుంది. ఆ పేరు మీద ఇవాళ తమిళనాడులో కొన్ని డిఫెక్షన్స్ జరుగుతున్నాయి అని టీవీకే పార్టీ వాళ్ళు డిఎంకే మీద వాళ్ళ మీద అలిగేషన్స్ తీసుకొచ్చారు. కానీ దీని పునాది ఏమిటంటే ఎలక్షన్ అయినప్పటి నుంచి మే 4వ తారీఖు నుంచి 2026లో టీవీకి మెజారిటీ రాలేదు కాబట్టి ఎలా ఎమ్మెల్యేలు తెచ్చుకోవాలి, యాంటీ డిఫెక్షన్ లా ఇబ్బంది లేకుండా అని ఒక కొత్త సిస్టమ్ ఏంటంటే, కొత్తగా ఎమ్మెల్యేలు ఎలక్ట్ అవ్వారు, వాళ్ళు కొంతమందితో రిజిగ్నేషన్ ఇచ్చేస్తే చాలు అలా గెలిపించుకోవచ్చు. ఆ పని ఇప్పుడు ఎక్కువగా తమిళనాడులో జరుగుతూ ఉన్నది. దానికి చేసేది టీవీకి విజయ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి. అది అతనే డిఫెక్షన్స్ చేస్తున్నారు. ఈ అంతా మా ఇమోరల్ పని అనే మాటలు వస్తున్నాయి కాబట్టి ఎన్నో నీతులు చెప్పారు. ఇలా చేస్తున్నారు అనటానికి అదర్ సైడ్ కూడా మిగతా వాళ్ళు కూడా ఇలాంటి పనులే చేస్తున్నారు. నా ప్రభుత్వాన్ని తోసేయటానికి ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు, అది కూడా చేస్తున్నారు. సో దీంట్లో క్లియర్గా కనపడేది ఏంటంటే తప్పకుండా టీవీకే పార్టీ చేసే పని కవరప్కి చేస్తున్నారు. దాంతోపాటు ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు ఇంకా బయటకు వచ్చింది ఎవరు లేరు. సాధారణంగా కొత్త ప్రభుత్వాల నుంచి ఎవరైతే ఎమ్మెల్యేలు వస్తారో వెంటనే ఇలా డిఫెక్ట్ అవ్వరు. సో దీంట్లో అసత్యం ఉన్నదా లేకపోతే ఊరికనే మేకప్ చేశారా అది మాత్రం తర్వాత తెలుస్తుంది. ముఖ్యంగా ఏమిటంటే ఇప్పుడు తమిళనాడులో డిఫెక్షన్ అనేది అడ్వాంటేజ్ తీసుకోవాలి అని టీవీకే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిణామాలపై అధికార టీవీకే పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరిగిందని ఆరోపించింది. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే చర్యలను సహించబోవని పార్టీ నాయకులు పేర్కొన్నారు. కుట్రలో పాల్గొన్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ఈ ఆరోపణలను తోసిపుచ్చాయి. ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందేందుకు నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించాయి తమిళనాడు విపక్షాలు. పూర్తిస్థాయి నిష్పాక్షిక దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశాయి. ఇటీవలి కాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నాలపై ఆరోపణలు రావడంతో తమిళనాడులో ఆపరేషన్ మేఘాలయ బయటపడింది. దర్యాప్తులో భాగంగా ఒక ఛానల్ కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ విజయన్ ను చెన్నై పోలీసులు ప్రశ్నించారు. విజయన్ ఫోన్ సందేశాలు పంపినట్లు ఆధారాలు దొరికాయంటున్నారు పోలీసులు. ఆపరేషన్ మేఘాలయ అలియాస్ ప్రాజెక్టు మేఘాలయ వెనుక డీఎంకే ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీఎంకే ఎంపీ కనిమొళి ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. విజయ్ పాలన పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టులా మారిందని విరుచుకుపడ్డారు కనిమొళి.